మనం క్రియేట్ చేసేటప్పుడు ఇంపార్ట్స్ దగ్గర ఈ అకౌంట్ నేమ్స్ ఇవ్వలేదా? ఓకే, విల్ సెట్ ది మెర్రింగ్ నౌ. ఇది విట్నెస్ సర్వర్ సెట్ చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు, అకౌంట్కి యాక్సెస్ లేదు, వెళ్ళిపోయింది అని వస్తుంది. డిఫరెంట్ మళ్ళీ వేరే లాగిన్ క్రియేట్ చేసి క్రియేట్ ఏం చేయలేదు నేను. ఈ అకౌంట్ తీసుకొచ్చి యాక్సెస్ ఇచ్చాను అవుతుంది. ఈ ఎస్ఎల్ డీబీ అకౌంట్ ఉంది కదా, దీనికి యాడ్ చేసి సిస్టమ్ యాక్సెస్ ఇచ్చాను. ఈ ఎండ్ పాయింట్ ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తుందో ఆ ఎండ్ పాయింట్ మీద దానికి యాక్సెస్ లేదంటే మనం అక్కడ ఇచ్చినా ఇస్తే రాదు రోజుల ప్రకారం. The database network login account by using train their connection accepted does not have connect permissions on the endpoint. Actually, it's a raw good market. ఎక్కడ ఇస్తాం కదా ఎంపాయింట్ దగ్గర అకౌంట్ ఎక్కడ ఇస్తాం సార్? అక్కడ నెట్వర్క్ సెటప్ చేసినప్పుడు ప్రిన్సిపల్ అకౌంట్ నెట్వర్క్ అకౌంట్ అని చేస్తారు. అక్కడ will grant the access to the endpoint data, connect access to the endpoints, and it will. ప్రిన్సిపల్ మీద 2 బాక్స్ ఉంటాయి కదా, అక్కడే సర్వీస్ అకౌంట్ వచ్చింది. ప్రిన్సిపల్ అండ్ సర్వీస్ అకౌంట్ ఇస్తాం. మెర్రీ సెలెక్ట్ చేసేటప్పుడు లాస్ట్ లో ప్రిన్సిపల్ అండ్ మెర్రీ అనే 2 బాక్సులు చూస్తారు. సర్వీస్ అకౌంట్ ఇస్తాం. సర్వీస్ అకౌంట్స్ ఇస్తాం. అదే grant will provide the connect for me. If there is no account, then it will create the account at the endpoint level and it will grant. It will provide the connect permissions on the endpoints. సో అప్పుడు మ్యాండేటరీ ఇవ్వాలి. కంపల్సరీ ఇస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇస్తే endpoints యాక్సెస్ వస్తుంది. లేకుంటే ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో నౌ విల్ సెట్ ది విట్నెస్ సర్వర్. ఒక విట్నెస్ ఒకవేళ లేటర్ కాన్ఫిగర్ చేసుకోవాలనుకున్నా ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ అండ్ నెక్స్ట్ ఎస్ విట్నెస్, వీఆర్ గోయింగ్ టు ద విట్నెస్. ఎస్, దెన్ విట్నెస్ సర్వర్ ఇన్స్టెన్స్, యూ నీడ్ టు ప్రొవైడ్ ది విట్నెస్ సర్వర్ ఇన్స్టెన్స్ హియర్. This is principal and this is the witness. Witness we need to choose the server name. Okay, SQL admin access लेगा ना. ఓకే.
యాక్చువల్గా మనం వేరే లాగిన్తో లాగిన్ అయినట్టయితే అర్థం అయ్యేది. ఎస్క్యూఎల్ యూజరు, ఇక్కడ ఎస్క్యూఎల్ అడ్మిన్, ఇక్కడేమో ఎస్క్యూఎల్ లాగిన్ అయి ఉన్నారు. క్లియర్ లేదు. చెక్ చేసుకున్నాను నేను. ఓకే, ఇక్కడ అకౌంట్ అడుగుతుంది. After you specify the service account, login will be created for each account if necessary, and it will grant the connect permissions from the endpoint. Okay, if the login will be created for each account, then it will create and it will grant the connect permissions to the endpoints. Okay, so ఇక్కడ మీకు కావాలంటే అకౌంట్స్ ఇచ్చుకోవాలి, కంపల్సరీగా ఇస్తే మంచిది. నిన్న వచ్చింది కదా సార్, మరి 20 వచ్చింది కదా, నిన్న కనెక్ట్ అయింది కదా సార్. నిన్న కనెక్ట్ అయింది అంతే. అకౌంట్ తోటి లాగిన్ అవ్వలేదు కదా, వేరే అకౌంట్ తోటి లాగిన్ అయితే నీకు అరౌండ్ మెసేజ్ అర్థమయ్యేది. ఇప్పుడు విట్నెస్ సెట్ చేసిన అకౌంట్కి చూడు, ఇక్కడ ఎవరు చూస్తే విట్నెస్ ఉండాలి వచ్చిందా. ఐ సేఫ్టీ విత్ ఆటోమేటిక్ ఫెయిల్యూర్. ఓకే, ఐ సేఫ్టీ ఆటోమేటిక్ ఫెయిల్యూర్ అంటే వాట్ నీడ్ టు బి హ్యాపెన్, database automatically should flip to the secondary server without user intervention. Okay, so we will go and stop the SQL services here. దీంట్లో అన్ని చేసింది రావడం, నిన్న 2 ఇన్స్టాల్ చేసినాను. అన్నీ ఒకే దాంట్లో వస్తాయి సార్. ఇంకోటి కాన్ఫిగరేషన్ అంటే డిఫరెంట్ వర్షన్స్ అయితే 2 కాన్ఫిగరేషన్ మేనేజర్స్ ఒకే వర్షన్ అయితే కాలేదు సార్. నేను మాకు 2012 ఇన్స్టాల్ అయింది, దాంట్లో 2088 అని చూస్తే యాక్సెస్ లేదు అని చెప్పి. కాబట్టి 2012 నుంచి 16 ట్రై చేసాం. అదే ట్రైల్ వర్షన్ అయింది, ఆగిపోయింది. అది TCP port is already in use and కష్టం ఇచ్చుకోవాలా. ఇంకా మనం నోట్స్కి ఏదైనా తగ్గించింది కాబట్టి మనం కష్టం కూడా ఎలా ఇచ్చుకుంటాం సార్. కస్టమ్ నోట్ చేయాలంటే నెంబర్ ఇవ్వాలి, అది ఓపెన్ అయ్యి ఉండాలి. దీనికి ఏం చేస్తుంది, డైనమిక్ కోడ్ తీసుకోవాలి.
అదే తీసుకోండి వేరే సో నౌ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడు నోడ్ 1లోకి డేటాబేస్ వచ్చిందా రాలేదా అవైలబుల్. టెస్ట్ 1లో నేను అక్కడ సర్వీసెస్ ఆఫ్ చేశాను, అవి వేరే సర్వీసెస్ లేదా దాని గురించి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నోడ్ 2లో అర్థమైనా నోడ్ 2లో మనం ఏం చేసినాం, నోడ్ 2 ఏదైతే ఉందో నెట్వర్క్లో ఉందో ఇన్స్టెన్స్ దాని సర్వీసెస్ ఆఫ్ చేశాం. ఆఫ్ చేస్తే ఏం జరిగింది, నోడ్ 1లో డేటాబేస్ వచ్చిందా, ఇక్కడ అవైలబుల్ ఉందా. ఈ అకౌంట్కి యాక్సెస్ లేదని చెప్తారు. డేటాబేస్ రీస్టోర్ చేసినప్పుడు లాస్ట్ సెట్టింగ్లో స్టాండ్ బై మోడ్ పెడతాం, ఇందులో నో రికవరీ పెడతాము. ఇందులో కూడా స్టాండ్ బై పెట్టుకోవాలి, లేదా దీంట్లో స్టాండ్ ఇది కంటిన్యూషన్ డేటా ట్రాన్స్ఫర్ కదా.
టేబుల్స్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏబుల్ టు యాక్సెస్ ఆటోమేటిక్ ఫ్లిప్ అయిపోయింది. ఇక్కడ నేను సర్వీసెస్ స్టాప్ చేసా, ఆటోమేటిక్ ఫ్లిప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా డ్రైవర్ సర్వీసెస్ స్టార్ట్ చేసినా కానీ ఓకే ఆటోమేటిక్గా డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ సర్వీసెస్ స్టాప్ చేసినా కానీ ఇప్పుడు దీనికి ఆల్రెడీ విట్నెస్ ఉంది. ఓకే, విట్నెస్ ఉంది. నువ్వు ఇక్కడ ఐసెప్ట్ ఆటోమేటిక్ వెళ్ళదు. నువ్వు ఈ సర్వీసెస్ మూవ్ చేస్తే అక్కడ ఆఫ్ అవుతారు. అకౌంట్ పర్మిషన్ లేకపోవడం ఓకేనా, ఇలా ఏం చేసినా కానీ ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది, అక్కడ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. సో అలానే విట్నెస్, హౌ టు సెటప్ ది విట్నెస్ విత్ ద కమాండ్. యూస్ ద కమాండ్. This is how to set up the witness with the command. Okay. Database name, set witness.
ఇది వీక్నెస్ కమాండ్ ద్వారా చేసుకోవాలి కావాలంటే ఐసెట్కి ఆటోమేటిక్ తెలియాలి లేదంటే సెలెక్ట్ స్టార్ట్ ఫిల్టర్ డేటాబేస్ ఇక్కడ పోర్ట్ కావాల్సిన 5022 ఏం కావాలి కాదు మూడో సర్వర్ సర్వర్ అయితే 5022 డిఫరెంట్ సర్వర్ కాబట్టి డిఫరెంట్ సర్వర్ సో మీరు సేఫ్టీ లెవెల్ ఇక్కడ చూసుకోవచ్చు ఓకే సేఫ్టీ సీక్వెన్స్ 1 2 విట్నెస్ 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 సర్వర్ నేను కూడా చూపిస్తాను సో అది కమాండ్ మిర్రర్లో రన్ చేయాలి సార్ లేదు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రన్ చేస్తాను ప్రిన్సిపల్ సర్వర్లోనే రన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం వాటిలో విట్నెస్ వల్ల అయితే కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది విట్నెస్ డౌన్ అయిందంటే ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుందో కూడా అర్థం కావాలి కొన్ని క్రిటికల్ డేటాబేసెస్ వాడతారు ఆ క్రిటికల్ డేటాబేసెస్ కూడా నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు డేటాబేస్ సైజ్ ఎక్కువ తక్కువ ఉందనుకో సో వాటిని వాడతారు తక్కువ ఇప్పుడు మా దాంట్లో వీడియోస్ కానీ ఉంది అంటే మనకి ఇక్కడ బ్యాంకులో అయితే డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారు మనం ఏ బ్యాంకులో కానీ వెళ్ళొచ్చు అకౌంట్ ఏదర్ హోల్డింగ్ అకౌంట్ ఆర్ యూ డజంట్ హోల్డ్ ది అకౌంట్ దట్స్ డజంట్ మ్యాటర్ బట్ యూ కెన్ ఎంటర్ టు ద బ్యాంక్ రైట్ బట్ యూఎస్లో అలా ఉండదు యూఎస్లో నువ్వు ఎంట్రీ అవ్వాలంటే నీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్కి ఒక కార్డు ఉంటుంది కార్డ్ యాక్సెస్ బయట చూపిస్తేనే నీకు బ్యాంక్లోకి ఎంట్రీ ఇస్తుంది ఓకే సో దాన్ని వాడతారు అనమాట ఫస్ట్ ఎంట్రీకి మా దాంట్లో వీడియోస్ అప్లికేషన్ అంటే దాని డేటాబేస్ సైజ్ నీకు చాలా తక్కువే ఉంటుంది ఎప్పుడు తప్పుడు ఆర్టీ చేస్తాను నీకు యూ డోంట్ నీడ్ టు మెయింటైన్ రైట్ ఒక 2 months 3 months లేకుంటే హార్డ్లీ 1 year మెయింటైన్ చేస్తే నీకు సరిపోతుంది ఎప్పటికప్పుడు ఆర్టీ చేస్తారు దాంట్లో పెద్ద డేటా ఉంది అంటే బట్ దానికి క్రిటికల్ నీకు అది కానీ యాక్సెస్ అవ్వలేదు బ్యాంకులోకి అవ్వాలి అంటున్నాను ఇక్కడ ఎంప్లాయ్ కూడా ఎంటర్ అవ్వలేదు బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలి అందుకని ఆ డేటాబేస్ నీకు ఏదైనా డౌన్ అయినా అంటే క్లిప్ అయ్యేటట్టు దాన్ని సెటప్ చేసాను నేను కాబట్టి డేటా విట్నెస్ చూడలేదు అసలు ఇంతకుముందు చేసిన దాంట్లో అయితే అసలు విట్నెస్ చూడలేదు ఫస్ట్ టైం బ్యాంక్ కాబట్టి దీంట్లో ఉంది ఓకే సో అది నౌ విల్ క్రియేట్ ది స్నాప్ షాట్ ఆన్ ద సెకండరీ డేటాబేస్ మిర్రరింగ్ కామెంట్స్ ఫిజికల్ డేటాబేస్ మిర్రరింగ్ నేను చెప్తున్నా కదా ప్రిన్సిపల్ సర్వర్ ఏంటిది మిర్రర్ సర్వర్ ఏంటిది విట్నెస్ సర్వర్ ఏంటిది దాని స్టేట్స్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు నౌ విల్ క్రియేట్ ది snapshot on the secondary server. We are going to solve the witness server.
మనం బ్యాకప్ నుండి స్నాప్షాట్ ఎందుకు పడతాం సార్? చెప్పు రిపోర్టింగ్ ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆల్వేస్ ఆన్ లో ఈ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ చేసుకున్నారు. ఓకే, ఆల్వేస్ ఆన్ లో నీకు సెకండరీ డేటాబేస్ అవైలబుల్ ఉంటుంది, యాక్సెస్ చేసుకోవచ్చు. కార్డ్ డేటాబేస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎన్ని రిపుల్ కార్డ్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని రిపుల్ కార్డ్స్ నేను రీడర్ల పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెక్ చేసుకో డేటాబేస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటన్నది. ఓకే, ఆ డేటాబేస్ ఫైల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే డేటాబేస్ ఉందో so snapshot మనకి ఎక్కడ ఉన్నాయి ఫైల్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ స్నాప్షాట్ అంటే నథింగ్ బట్ ఇట్ విల్ నాట్ గివ్ ది ఎనీ న్యూ డేటా. once you create the snapshot then that snapshot will be okay. Once you create the snapshot, whatever the data is exist on the primary server, same data you can see in the secondary server. But again, if any new changes will come, that data will not be available in the snapshot. That is sure. Okay. So snapshot nothing but so to read the data, because the mirror server you cannot keep the database in standby mode. So you need to, if users want to run the reports or something, and they can create the weekly ones. Okay. So you should have to check make sure that you have enough disk space on the where you are creating the snapshot file. Okay. So next, what we have checked where the database files with your database mirror database here. Then after that you need to check the space. Okay. If the space is out, the space is available, then you need to create the snapshot by using this command. ఆ మిర్రర్ సర్వర్ లో క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది, క్రియేట్ ఏం చేస్తుంది, దిస్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ న్యూ డేటాబేస్. స్నాప్షాట్ నథింగ్ బట్ క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏం క్రియేట్ చేస్తాము, ఏ డేటాబేస్ కి టెక్స్ట్ అనే డేటాబేస్ క్రియేట్ చేస్తాము. మిర్రరింగ్ మీద క్రియేట్ చేస్తాం. మిర్రర్ సర్వర్లోనే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, టెక్స్ట్ అనే డేటాబేస్ కి స్నాప్షాట్ అని ఇచ్చుకో. ఓకే, సో నౌ యూ నీడ్ టు గివ్ ది ఫైల్ నేమ్. సో వాట్ ఎవర్ ద ఫైల్ నేమ్. ఓకే, so the file name you need to give this file name you need to provide here. Okay, so then after that file name where we are going to create. So C drive has mentioned, C drive you need to create a normal path.
So the extension will be snapshot extension will be SS. File extension will be SS తోటి క్రియేట్ అవుతుంది అన్నమాట. మనం ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు డ్రైవ్, అది నేను స్పెసిఫిక్ గా దీంట్లో క్రియేట్ చేయాలనే రూల్ లేదు, ఎక్కడైనా క్రియేట్ చేసుకో. ఓకే డాట్ ఎస్ఎస్. సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ యాజ్ ఎ స్నాప్షాట్ ఆఫ్ విచ్ డేటాబేస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టెస్ట్. ఓకే దిస్ విల్ క్రియేట్ ది స్నాప్షాట్ అండ్ యూ కెన్ యాక్సెస్ ది డేటా ఫ్రమ్ ద మెరా సర్వర్. ఓకేనా? సో నౌ సీ డేటా ప్రైమరీ టు సర్వర్ ఎప్పుడు కంటిన్యూస్ మూవ్ చేసుకుంటున్నాం సార్. స్నాప్షాట్ ఎందుకు మనం ఆల్వేస్ మీకు లేటెస్ట్ డేటా కావాలంటే మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంప్లాయ్ డేటా ఉంది, సో ఇక్కడికి వచ్చి యాక్సెస్ చేసుకో. డేటా ఉంది, అదే కనుక నువ్వు ఇఫ్ యూ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్రైమరీ సర్వర్ యూ కెనాట్ సీ దోస్ డేటా. ఇన్సర్ట్ ఇంటూ ప్రైమరీ కీస్ రెండు డూప్లికేట్ లేదు, బట్ దిస్ విల్ క్రియేట్ one file where it will create whatever we have given. Here it will give the snapshot file. Check the size of the file. So what the size in the this 192 KB. But if you make any changes at the primary, then this size will increase 192 KB. ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది చూడు. సో క్రియేట్ ది స్నాప్షాట్. Create database snapshot we have created. Query against this snapshot, you can query against this snapshot. So the drop is in work is in here. ఇక్కడ చూడు, ఇప్పుడు మనం స్నాప్షాట్ క్రియేట్ చేసినాం, ఇదంతా చేసినాం, డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసి టేబుల్స్ కొన్ని క్రియేట్ చేసి దాన్ని స్నాప్షాట్ క్రియేట్ చేసినాం. ఆ స్నాప్షాట్ క్రియేట్ చేసిన తర్వాత you can see the disk. KBs వస్తామండి ఇక్కడ స్నాప్షాట్ ఫైల్. మేక్ ది చేంజెస్, ఫ్యూ చేంజెస్, ఏదన్నా చేంజెస్ చేసు. ఎవరు వచ్చారా మరి? సో ఇది బీజేపీ ఆఫీస్ ఉంది కదా, ముందు హాస్పిటల్ ముందే మీకు బీజేపీ ఆఫీస్ వస్తుంది. బీజేపీ ఆఫీస్ బస్ స్టాప్ ఉంది కదా, కోటపల్లి బస్ స్టాప్.
మెట్రో ఓకే కూకట్పల్లి దిగండి మెట్రో హైటెక్ సిటీ కాదు కూకట్పల్లి సో అయితే మీరు ఒక పని చేయండి హైటెక్ సిటీ దగ్గర దిగి ఓకే అక్కడి నుంచి మీకు ఆటో కానీ బస్ రావడం కూకట్పల్లికి లేదంటే కేపీహెచ్పీలో దిగి మళ్ళీ కేపీహెచ్పీ నుంచి రావడం భారత్ నగర్ నుంచి పెట్టాడు భరత్ నగర్ కానీ మరి ఏ స్టేషన్ దగ్గర భరత్ నగర్లో దిగి కూకట్పల్లికి రండి కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ ఆపోజిట్ ఉంటుంది పీపుల్స్ హాస్పిటల్ అక్కడ కూర్చొని అవును బీజేపీ ఆఫీస్ రోడ్డు మీద ఓకే ఇక్కడ మనకి ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసిండు డేటాబేస్ క్రియేట్ చేసిండు దాని సైజ్ ఉంది ఇక్కడ సో నార్మల్ డేటా ఫైల్ సైజ్ వచ్చేసి ఎక్కువ ఉంది దీని సైజ్ వచ్చేసి ఎంత ఉంది బైట్స్ లో ఉంది కేబీలో ఉంది రైట్ సో తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తాం కొన్ని ట్రాన్సాక్షన్స్ చేద్దాం ఏదైనా డిలీట్ కానీ ఇన్సర్ట్ కానీ సంథింగ్ ఏదైనా ఆపరేషన్ చేస్తే సో నువ్వు ఎస్ఎస్ ఫైల్ అనేది ఇంక్రీజ్ అయిందో లేదో చూసుకో ఓకే డిలీట్ కానీ ఇన్సర్ట్ కానీ ఏ ఆపరేషన్స్ నడిచినా సో ఎస్ఎస్ ఫైల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి ఎందుకంటే నువ్వు అక్కడ చేంజెస్ చేసినప్పుడల్లా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది డేటా రానప్పుడు ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అదే మెరాకిల్ ఓకేనా చెప్తూ ఉంటాను డిలీట్ చేసి ఇన్సర్ట్ చేస్తా అంటే ఎఫెక్ట్ అవుతుంది డిలీట్ చేస్తే ఏం జరుగుతుందంటే బేసిక్గా స్నాప్చాట్ లో కూడా ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది కదా ఆల్రెడీ సో దాట్ విల్ మేక్ ది సంథింగ్ చేంజెస్ అన్నమాట అందుకని నీకు కంపల్సరీగా ఇది ఇంక్రీజ్ అవుతుంది అందుకే వాడు స్పేస్ అనేది అర్థమైనా డిలీట్ ఆపరేషన్ నడిచినప్పుడు స్పేస్ అనేది ఎక్కువ పెట్టుకోమన్నది ఎందుకంటే ఇట్ ఈస్ క్లియర్లీ షోస్ దట్ when you delete the data in regular DB it copies the data pages to the snapshot database. This is the reason why the size of the snapshot is increased. Okay na? So now let's దీని మీద అడగాలనుకున్న 100 క్వశ్చన్స్ అడగవచ్చు స్నాప్షాట్ మీద అర్థమైనా కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు అంటే నాకు బట్టి మెమరీంగ్ ఉంటేనే యూజ్ చేస్తారు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మెజరింగ్ మీద నీకు చెప్పా కదా ఏమన్నా చేంజెస్ చేస్తే రిఫ్లెక్ట్ అవ్వదు దట్ ఈస్ షూర్ రైట్ whatever changes you do రిఫ్లెక్ట్ అవ్వదు ఇప్పుడు మనం ఇక్కడ ఏం డిలీట్ చేసినాం 11 డిలీట్ చేసినాం అదే చేంజ్ అయింది 11 ఉందా లేదు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్నాప్షాట్ వల్ల సో యూ కెన్ రికవర్ ది డేటా వెరీ ఫాస్ట్ ఇప్పుడు రికార్డ్స్ డిలీట్ చేసినాం ఐ డోంట్ నో డెవలపర్ వచ్చి అదే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రికార్డ్స్ డిలీట్ అయితే కెన్ యూ రికవర్ ది డేటా అప్పుడు మీకు స్నాప్షాట్ నుంచి గవాన్ రికవర్ చేయొచ్చు ఓకేనా డేటాబేస్ కరెక్ట్ అయినా కానీ స్నాప్షాట్ నుంచి గవాన్ రికవర్ చేయొచ్చు ఓకే సో అదే ద మెయిన్ అడ్వాంటేజ్ వన్ మోర్ థింగ్ ఇస్ యూ కెన్ రన్ ది మెయింటెనెన్స్ జాబ్స్ ఆన్ ద స్నాప్షాట్ దట్ విల్ రిఫ్లెక్ట్ టు ద ప్రైమరీ డేటాబేస్
అంటే మెయింటెనెన్స్ జాబ్స్ అంటే చెక్ టీవీ కానీ ఇలాంటి నీకు అక్కడ స్పేస్ లేదు, ఇక్కడ స్పేస్ ఉంది అనుకో, నువ్వు స్నాప్చాట్ మీద రన్ చేసుకుంటే కనుక నువ్వు ఇక్కడ రన్ చేసుకోవచ్చు కావాలంటే డిపిసిసి చెక్ టీవీ. అది ప్రైమరీ డేటాబేస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఉన్నాయిగా మిర్రరింగ్ లో మనం డేటా మూవ్ అవుతూనే ఉంటుంది కదా సార్ కాన్స్టెంట్గా. మనకి ఇప్పుడు కావాలంటే ప్రైమర్లో చూసుకోవచ్చు, ఫ్రెండ్స్లో చూసుకోవచ్చు, మిర్రర్ సర్వర్లో చూసుకోవచ్చు. మళ్ళీ స్నాప్చాట్ ఎందుకు సార్? ఎగ్జిస్టింగ్ డేటా అప్పుడు కనిపిస్తుంది కదా సార్. మిర్రర్లో ఎలా చూసుకుంటుండే అంటే ఎప్పుడైనా సర్వర్ ప్రొవైడ్ చేయలేనప్పుడు రిపోర్టింగ్ ప్రొవైడ్ చేయలేనప్పుడు అప్పుడు స్నాప్చాట్ నెట్వర్క్ రిపోర్టింగ్ ఇవ్వలేదు కదా నీకు, ఆబ్వియస్లీ నెట్వర్క్ రిపోర్టింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే రెస్టారెంట్ ఫోన్లో రిపోర్టింగ్ అంటే మరి దాన్ని చూడడం అవన్నీ అదే నాకు అంటే రిపోర్టింగ్. అది స్నాప్చాట్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, కానీ నువ్వు ఇది రన్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ జాబ్స్ వల్ల అడ్వాంటేజ్ అన్నా. ఐడెంటిటీ సార్ అక్కడ మనం డిలీట్ చేసుకుంటే తగ్గాలి కదా సార్ యాక్చువల్గా. దాని యొక్క టేబుల్స్ అనేది స్నాప్చాట్ కలెక్ట్ అవుతుంది అనమాట. వాడితే చెప్పింది నీకు ఇక్కడ క్లియర్గా తగ్గాల అంటే పేజెస్ మాడిఫై అని చెప్పింది ఎగ్జిస్టింగ్ పేజెస్. ఒక టేబుల్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది స్నాప్చాట్ నేను డిలీట్ చేస్తున్నాను కదా. delete the original DB and check the same details we checked before. When we check the details of the sparse file created by the Snapchat database, we will find some interesting details in the regular details. So this clearly shows that when we delete the data from the regular source DB, it copies the data pages to the Snapchat database. Okay, it copies the data pages to the Snapchat database. This is the reason why the size of the Snapchat fields is this. It copies the data pages to the Snapchat database. And the original pages in here, that will copy to the original database. Insert చేసినప్పుడు ఇంక్రీజ్ అయిపోయి చెప్పారు. ఓన్లీ డిలీట్ అప్పుడే డిలీట్ అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అక్కడ ఆల్రెడీ స్నాప్చాట్ క్రియేట్ అయిపోయింది కదా, దాన్ని డిలీట్ చేసినప్పుడు మాత్రమే. ఇన్సర్ట్ ఎలా చేయగలుగుతాం? ఇన్సర్ట్ రాదు, అక్కడ అప్డేట్ రాదు. అలా చేస్తుందా? ఎలా చేస్తుంది? ఆ మోడిఫికేషన్ కనిపించాలి మనకు. ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి, ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయాలి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అన్ని వస్తుంది మరి అవసరం కానీ అన్ని దొరుకుతాయి. స్నాప్చాట్ కూడా రీడ్ అవ్వలేదు. డేటాబేస్ ఓన్లీ జస్ట్ మిర్రర్లో ఉంది, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ. డిలీట్ ఇక్కడ నీకు ఈ డేటాబేస్ సైజ్ ఎంత ఉందో ఈ డేటాబేస్ సైజ్ అంతా ఇది క్రియేట్ అవ్వదు. స్నాప్షాట్ నథింగ్ బట్ ఇట్ విల్ కాపీ ది లాజికల్ డేటా, బట్ వాట్ ఎవర్ ద డేటా ఇస్ దేర్ గుర్తుపెట్టుకోండి. స్నాప్షాట్ నథింగ్ బట్ ఎవరన్నా అడిగినా కానీ సో ఇట్ విల్ క్రియేట్ ది స్పార్స్ ఫైల్, but it will whenever you wanted to retrieve the data from the snapshot, it will copy the data from the original file only.
జస్ట్ క్రియేట్ ది ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. మీకు ఎప్పుడైతే డేటా కావాలో అప్పుడు దాని నుంచి తీసుకొచ్చుకొని ఇస్తుంది. బట్ కానీ లేటెస్ట్ డేటా ఇది క్రియేట్ చేసినప్పుడు మాత్రం ఆ డేటా నువ్వు ఇక్కడికి వచ్చి చూసుకున్నావు అనుకో డేటాబేస్ సైజ్ వచ్చేసి ఎంత ఉంది. 6 MB ఉంది. ఇక్కడికి వచ్చి స్నాప్షాట్ బట్ కానీ స్పాట్ ఫైల్ పోయి చూస్తాను మేడం ఎంత ఉంది. ఎంత ఉంది 320 KB ఉందా, 6 MB ఉందా, 320 KB 6 MB అక్కడ కంప్రెస్ అవుతుంది అది. ఎంత ఉంది 1 MB అక్కడ ఎంత ఉంది 300 KB ఉంది. ఒక MB 1000 MB వచ్చేసి ఒక 1000 KB వచ్చేసి 31 MB 30% ఇది కాపీ ఫ్రమ్ ద ఒరిజినల్ ఫైల్ ఉంది. ఓకే పెట్టుకున్నాను ఇక్కడ క్లియర్ డెఫినేషన్ ఇస్తుంటారు. డెఫినేషన్ రాసుకున్నాను కావాలంటే ఇక్కడైతే లింక్స్ ఉంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అది ఇంకా ఉన్నది ఒకసారి డెఫినేషన్. If you look at the mirror database in the mirror server, you will find that the mirror database has a keywords mirror synchronizing restoring state, right? So appended to it as well as if the database is restoring, you cannot read it from. Then how can you query against it if you wanted to run the reports against it just to check the updates for the principal database, we actually need to mirror over the mirror database. As you can, if you first create a database snapshot and then query the against the snapshot, the keyword snapshot may have been given the way hinted on the what it means. A database snapshot is read-only copy of the database that is taken at the point of the time when the snapshot is taken. It is similar to taking a photo of yourself when you are 20 years, and if you wish you are always 22 whenever you look at the photo of the which remind you your fond memories of your youngest days. Okay. But again, it is only the photo. You have years since then. The art partying days are over to you. Let's get focus on the server. Available on the enterprise developer instance, snapshot must be created in the same instance as the source. You can create a multiple database snapshot for the database. Usually use the reporting and restore point just for the testing purpose. You must use the equal to create the database snapshot. There is no zero option. Display sparse file or filtered for the NDBS file system. When you created instantly sparse file, take the after little description, it process changes in the source database images. When you create the snapshot, the databases are not copied over the snapshot. You enter the root. When you create the snapshot, the databases are not copied over the snapshot. When the databases become a dirty or changes occur, then the databases will get copied over to the database snapshot. It is similar to the photo you had taken when you were 22. You were young. Okay, when you create this snapshot, the databases are not copied over the snapshot. When the databases are become a dirty changes occur, the databases will be get over copied to the database snapshot. Okay, ఇది సింపుల్ డెఫినేషన్. ఇదైతే సింపుల్ డెఫినేషన్. ఇదైతే కొంచెం కాంప్లికేటెడ్. Snapshot load only starting view of the database. Multiple snapshot can exist on the source database and can always reside on the same server.
instance at the database. Each database snapshot is consistent in terms of transaction which source database or as of the moment of the snapshot creation. A snapshot persists until it is explicitly dropped by the database owner. So then if you don't know how to snapshot work, here is the click note subject. However, please refer to the official description of the books online. A snapshot database is read-only database created from an original database called a source database. Simple one. Snapshot database is read-only database created from an original database called the source database. The database operates at the page level. When the snapshot database is created, it is produced on a sparse file. In fact, it does not occupy any space or occupies very little space in the operating system. When any data pages is modified in the source database, that data pages is copied to the snapshot database, is making a sparse file size increase. When an unmodified database is read in the snapshot database, it is actually a read database from the original database. It is the pages is read in the snapshot database. It actually reads the pages from the original database. If we don't modify the records, if it will become a dirty and delete చేసిన అనుకో, delete చేసిన records అయితే sparse files లోకి కాపీ అవుతుంది, sparse file లోకి. లేదంటే కనుక నార్మల్ if the pages or records are not yet modified, this is completely page level, not the row level. ఓకే, అది రాసుకోండి డెఫినేషన్ కావాలి అంటే నేను కాపీ చేసి పెట్టుకుంటాను. నాకు ఎవరితో చూపించుకుంటారు 5 ఎలిమెంట్లు. ఇంటిలో ఇంకో రీస్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. నువ్వు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ టేబుల్, ఓకే, అది టేబుల్ ఉంది. తర్వాత వచ్చేసి నువ్వు ఏదైతే క్రియేట్ చేసినావు రీస్టోర్ డేటాబేస్ ఫ్రమ్ ద స్నాప్షాట్ యూ కెన్ రీస్టోర్ ది డేటా వెరీ ఫాస్ట్. లాజికల్గా అది ఎక్కడ లోపల ఇంటర్నల్ కాపీ చేసుకుంటున్నా అనేది నువ్వు మనం చదవాలి, చెప్తూ చదివితే కానీ అర్థం రాసుకోండి. నర్రింగ్లో అప్లికేషన్ ఉంటుంది. డౌట్స్ ఉంటాయి నర్రింగ్లో, చెప్పండి ఫాస్ట్. ఓకే, క్వశ్చన్స్ వచ్చేసి నర్రింగ్లో టైప్స్ ఆఫ్ మోడ్స్, నర్రింగ్ మోడ్స్. ఓకే, సో హౌ ద మిర్రరింగ్ విల్ ట్రాన్స్ఫర్ ది డేటా ఫ్రమ్ ద ప్రిన్సిపల్ టు ద మిర్రర్ సర్వర్. ఓకే, అందులో ఇది ఓన్లీ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ప్రిన్సిపల్ సర్వర్ నుంచి అలా లాస్ట్ ఇన్యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ కూడా పంపిస్తుంది కానీ ఇట్ విల్ నాట్ మేక్ ది చేంజెస్ ఎట్ ద డేటా ఫైల్ అంటిల్ యూ కమిట్ ది డేటా ఎట్ ద ప్రిన్సిపల్. మీకు ఏది వచ్చినా, ఏ మోడిఫికేషన్ వచ్చినా ఇమీడియట్లీ మూవ్ అవుతుంటుంది అంటే. ఓకే, mirroring modes and they will ask you about the what is the endpoint, what are the default endpoints, 5022 5023. How could you check that? So either it is open or not. Sometimes it will not open and sometimes it will not be accessible endpoints. But you need to check this. What is the command to check the endpoints? Either the endpoints are open or not. database endpoints Open again. Next starts icon A. Next starts icon A. Okay. So ఇవన్నీ చెక్ చేసుకోవాలి, మీరు చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు అర్థమైనా. లెట్స్ మూవ్ టు ద ఇంకా ఏమడుగుతుందంటే ఇప్పుడు ఒక క్వశ్చన్. ఓకే, డేటాబేస్ ఇస్ ఇన్ ఐసెఫ్టీ మోడ్. సో ఐసెఫ్టీ మోడ్ ద ప్రిన్సిపల్ went down, not principal, error went down.
Mirror went down. So what is the high safety functionality? I mean synchronous. What is the functionality? How this will work? Lockdown store చేస్తుంది డేటా So synchronous nothing but so whatever the changes will come to the principal, first it will move to the mirror, then it will come at the principal, right? So but what is the main difference? So if the mirror goes down, what will happen? Witness లేదు ఓన్లీ హై సేఫ్టీలో ఉంది డేటాబేస్. మిర్రర్ సర్వర్ goes down, what will happen? What will happen? Mirror goes down, mirror went down. Either mirror will wait to come the mirror server online or it will commit the data at the principal server. Wait for mirror will come. Mirror server will release. So mirror did it come online next 2 hours, 3 hours, okay, 4 hours. So then the performance is change. mirror na available లేదు అనుకో హై పర్ఫార్మెన్స్ సేవ్ చేయడానికి కూడా there is no scope. High safety కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి మిర్రర్ లో whatever the changes will happen but the high safety functionality is like so it will wait for the acknowledgement but the thing is when the mirror will say the mirror server went down it will commit the data at the principal server, it will work as a high performance mode. It will work as a high performance mode. Mirroring will tell you that the mirror server went down, now you cannot get the acknowledgement. ఆటోమేటిక్గా చేంజ్ Yes, internal it will tell you that okay mirror server is not available so you cannot get the acknowledgement, better to commit at the data at the principal server. Once it will commit, once the mirror server will come online then the functionality will go previous functionality and then it will start working like that, then again it will get the acknowledgement, then again all this everything as it is it will work. Okay, as soon as the mirror goes down, okay, so then the data will commit at the principal server only. Automatically that process. అదే ప్రాసెసింగ్ చేసుకున్నాను. అంటే ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడుగుతారు, అడిగితే చెప్పండి. అంటే ఇప్పుడు అది కన్వర్ట్ అవుతుందా హై పర్ఫార్మెన్స్ మోడ్ లో ఎట్లా ఉంటుంది సార్? కన్వర్ట్ ఇంటర్నల్గా అవుతుంది. మిర్రర్ సర్వర్ మిర్రరింగ్ చెప్పుతామాట, మిర్రర్ డౌన్ అయింది యూ కెనాట్ గెట్ ది అక్నాలెడ్జ్మెంట్. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్ హై పర్ఫార్మెన్స్ మోడ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. బ్రౌజర్కి హై సేఫ్టీ మోడ్ కావాలి, అది పెట్టుకుంటే వాటి అంతా మారేసాను. ఓకే, we'll see the quickly 2 steps which we haven't discussed now. So na principal down అయింది, I need to bring the database online in the server. Okay, principal down చేశాను నేను. How to bring the database online in mirror server? How to bring the database online? Commands రావాలి. Alt database name set partner now go restore database name with recovery. ఓకేనా, విత్ రికవరీ అయినా database online lo వచ్చిందా? Then you need to set up the mirroring again. Once this will come online, then you need to set up the mirroring. Okay, some scenarios basically what happened here, data is 100% synchronized
and you are not pushing the so many transactions. Here we are not giving any transactions. మనకి ఏమైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, we are not getting the so many transactions, right? నార్మల్ మనం ఏది ఇన్సర్ట్ చేస్తున్నాం అవి వస్తున్నాయి. ఇక్కడ అప్లికేషన్ కనెక్టివిటీ లేదు, ట్రాన్సాక్షన్స్ రావట్లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ మెర్రింగ్ సెటప్ చేసిన అనుకో, మెర్రింగ్ అయితే దీనికి ఎందుకంటే దెర్ ఈస్ నో చేంజెస్, రైట్? కూడా అవైలబుల్గా ఉండదు కదా. ఓకే, అది టెస్ట్ కూడా ఒకవేళ ఈ కమాండ్ యూజ్ చేసినాం ఆన్లైన్లోకి రాలేదు, వాట్ యూ విల్ డూ దిస్ డేటాబేస్ డిలీట్ కమ్ ఆన్లైన్, దిస్ కమాండ్ డిలీట్ వర్క్ అడుగుతుంది ఇంటర్వ్యూలో. ఓకే, ఫస్ట్ when you tell that mirror principle went down and the mirror you want to bring online, then what you will do, you will tell you that we will stop the mirroring and we will remove the mirroring by triggering the command alter database name set partner off. Okay, so then after that restore database name with recovery. He will tell you that database delete from online by triggering this command also. What you will do? This is the answer problem. Okay, this is the command to bring the database online. Okay, ఇది స్టాప్ చేయడం. కమాండ్ ప్రాక్టికల్ ఎవడు చెప్పరావా, మీరు ఎంత ప్రాక్టికల్ చెప్పినా లోపల దీనవ్వలేదంటే నీకు అర్థం చేసేది. ఇంత ప్రాక్టికల్గా నీకు రియల్ టైంలో నేను అడిగినా కానీ ఎవరికి రావు, ప్రాక్టికల్గా చెప్తాను. అడిగి చూడండి ఏమన్నా.
మళ్ళీ మిర్రరింగ్ అనేది చేస్తున్నాం సార్. దాన్ని ఆఫ్లైన్లో పెట్టాలి. అదేమో ఉంది, రన్నింగ్లో ఉంది, మిర్రరింగ్ ఆన్లైన్లో ఉంది. మళ్ళీ మీరు దాని మీద కాన్ఫిగర్ చేస్తే ఎట్లా అవుతుంది? అంటే ఏంటంటే దాన్ని ప్రైమరీ డౌన్ చేసి సెకండరీ అప్ చేసి పెట్టండి, మిర్రరింగ్ అప్ చేసి పెట్టండి. మళ్ళీ మిర్రరింగ్ కానీ ఇది సింక్రోనైజింగ్ స్టేట్ లోనే ఉంటే ఇది కోర్ సర్వీస్ పార్ట్నర్ కోర్ సర్వీసెస్ లో డేటా లాస్ ఉంది. ఇది ఓన్లీ సింక్రోనైజింగ్ లో ఉంటే మాత్రమే మిర్రర్ సైడ్ సింక్రోనైజింగ్ లో ఉంటుంది. సింక్రోనైజింగ్ ఉంటుంది. హలో ఆపోజిట్ మీకు పీపుల్స్ హాస్పిటల్ ఉంటుంది చూడండి. ఆపోజిటే ఉంటుంది. ఆ గల్లీలో కొద్దిగా ముందుకు రండి. కొద్దిగా థర్డ్ లెఫ్ట్ అనమాట. ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ అక్కడ రాండి. ఏముండదు, బయట పేరే ఉండదు. ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్. ఇది సింక్రోనైజ్. మనకి స్టేట్స్ ఏంటంటే మిర్రరింగ్ లో సింక్రోనైజింగ్, డిస్కనెక్టెడ్, సస్పెండెడ్ ఎన్ని ఉంటాయి. డిస్కనెక్టెడ్ చూసిన వార్నింగ్ మిర్రర్ సర్వర్ డౌన్ అయితే ప్రిన్సిపల్ సర్వర్ డౌన్ అయింది అనుకో, అది మిర్రర్ సర్వర్ డౌన్ అయింది అనుకో డిస్కనెక్టెడ్ లోకి వెళ్ళిపోతుంది. కరెక్టా కదా? సస్పెండెడ్ లో ఎప్పుడు వెళ్ళుద్ది? ఏంటి ఇంట్రొడ్యూస్ సార్? సస్పెండ్ మోడ్లోకి ఏంటంటే మిర్రర్ సర్వర్ కనుక ఇది మిర్రర్ సర్వర్లో కానీ ప్రిన్సిపల్ సర్వర్లో కానీ కనుక లాగ్ ఫైల్ కానీ డేటా ఫైల్ కానీ ఫుల్ అయితే కనుక సస్పెండెడ్ మోడ్లోకి వెళ్ళదు. ఓకే, ఎన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎప్పుడు వెళ్ళదు సస్పెండెడ్ మోడ్ అని కానీ చాలీస్లో అనుకో. ఓన్లీ లాగ్ ఫైల్ ఫుల్ అవుతుంది. లాగ్ ఫైల్ కానీ డేటా ఫైల్ కానీ ఇది సస్పెండెడ్ లో కైనా వెళ్ళొచ్చు, డిస్కనెక్టెడ్ లో కైనా వెళ్ళొచ్చు. ఆ టైంలో దాని మూడు ఎలా ఉంటే అలా వెళ్ళొచ్చు. మనం దాంట్లో చెప్పడానికి ఏమన్నా మళ్ళీ నువ్వు సస్పెండెడ్ చెప్పినావు కదా, సస్పెండెడ్ వెళ్ళలేదా? డిస్కనెక్టెడ్, సింక్రోనైజింగ్ అంటే స్టిల్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ నీడ్ టు బి మూవ్ టు ద మిర్రర్ సర్వర్. ఫ్రమ్ ద ప్రిన్సిపల్ టు మిర్రర్. ఓకే, డేటా ఫైల్ ఫుల్ అయినా కానీ లాగ్ ఫైల్ ఫుల్ అయినా కానీ ఈ రెండు స్టేట్లు ఏదో ఒకటి రావచ్చు. అండ్ మిర్రర్ సర్వర్ డౌన్ అయినా కానీ ఈ రెండు స్టేట్లో ఏదో ఒకటి రావచ్చు. స్టేట్స్ అంటారా? సస్పెండెడ్ మిర్రర్ స్టేట్స్. అంటే సింక్రోనైజ్డ్ అంటేనేమో డేటా ఆల్రెడీ 100% సింక్ బిట్వీన్ ద బోత్ సర్వర్స్. సింక్రోనైజింగ్ అంటే డేటా still some of the data need to be moved from the principal to the mirror. Okay, I think it's in the process. Synchronizing అంటే ఇక్కడ చూడ సింక్రోనైజ్డ్ ప్రాసెస్. ఓకే, సింక్రోనైజింగ్ ఉందంటే మూవ్ అవుతున్నట్టు డేటా. ముందే చెప్పాను మీకు లాంచ్ అండ్ అప్లికేషన్ మెట్రిక్ మానిటర్. ఓకే, సో దెన్ విల్ మూవ్ టు ద
ఏమైనా మెర్రింగ్లో డౌట్ ఉంటే పడపడ అడగండి, ఒక 2 minutes, లేదంటే వెళ్ళిపోవడం మెర్రింగ్ అప్లికేషన్ కాన్సెప్ట్. ఏం చెప్పినా నేను అసలు మెర్రింగ్ ఏమని చెప్తున్నాం స్నాప్ చాట్ లో సార్ ఇంటర్వ్యూకి వచ్చింది సార్ చెప్తామా రేపు ప్రాక్టికల్ చూడండి. రేపు 7:30కి రండి. కాల్ చేస్తారా?